ఈరోజు మీకు ప్రతి ఇంట్లో ఉండవలసిన ఒక వస్తువు గురించి తెలియజెప్పబోతున్నాను. వినండి, చూడండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీషోలో షాపింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ అవుతుంది. చాలామంది కూడా ఆల్అవుట్ కాయిల్స్ అవి ఏమి యూజ్ చేయరు కదా, ఇది బాగా యూజ్ అవుతుంది. ఎలక్ట్రానిక్ కపూర్స్ అని చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. ఈ ఎలక్ట్రానిక్ కపూర్ ధ్వనిలో 2 కర్పూరం వేసాను. పక్కన రెడ్ లైట్ వెలుగుతుంది కదా, ఆఫ్ ఆన్ బటన్ అన్నమాట. ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత 2 కర్పూరం పిల్లలు వేసాను. అది కరగడానికి టైం పడుతుంది అన్నమాట. కొంచెం హీట్ ఎక్కాలి కదా గిన్నె, స్టీల్ గిన్నె. అది హీట్ ఎక్కడానికి 5 to 7 మినిట్స్ దాకా టైం పడుతుంది. టైం తీసుకున్న తర్వాత ఇలా బర్న్ అవుతుందంట, అంటే కరుగుతుంది అనమాట. కరిగే టైంలో మీకు తీసాను. అది కరగడానికి కూడా ఒక 7-8 మినిట్స్ పడుతుంది అనమాట. కర్పూరం మొత్తం కరగడానికి చాలా బాగుంటుంది. రూమ్ అంతా మంచి వాసన వస్తుంది అనమాట. మంచి అరోమా ఉంటుంది రూమ్ అంతా. కర్పూరం వాసనకి దోమలు తొందరగా రావు. అందుకని నేను కరెంట్ లేనప్పుడు కూడా కర్పూరం బిళ్ళల దగ్గర పెట్టుకుంటాను. ఆ వాసనకి దోమలకి పడవు అన్నమాట వాసన అనేది. అందుకే కర్పూరం వాసనకి దోమలు రావు, మంచి వాసన వస్తుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. యూజ్ చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే కొంతమంది ఆల్అవుట్ కాయిల్స్ యూజ్ చేయడానికి ఇష్టపడని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఆన్ బటన్ అనమాట. మీకు చూపిస్తుంది. ఆన్ చేసినప్పుడు కర్పూరం కరగడానికి ఆన్ బటన్. అది ఆఫ్ చేసుకున్న తర్వాత బెడ్ లైట్గా కూడా యూజ్ చేయొచ్చు. నైట్ బెడ్ లైట్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఎలక్ట్రానిక్ కపూర్స్ అని 2 విధాలుగా యూజ్ చేయొచ్చు. నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. వెళ్ళి ఈ కోన్